హలో మిత్రులారా, నా ఛానల్ కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోకి నేను అసలు నా ఎస్టిమేషన్ ఒక్కొక్క వీడియోకి ఇన్ని వ్యూస్ ఇంత రీచ్ వస్తుందని అనుకుంటూ ఉంటాను అనమాట. సో నేను వీడియోలో కూడా చెప్పాను, మహా అయితే ఒక 600 నుంచి 500 పీపుల్ చూస్తారు అని చెప్పి. అలాంటిది 5.7K వ్యూస్ వచ్చే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అయింది. అండ్ నాకు చాలా మంది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో అసలు అంతగా నాకు డిఎమ్స్ ఎప్పుడు రావు. నేను మన వీడియో లింక్ని ఒక లాస్ట్ 2 to 3 డేస్ నుంచి ఇన్స్టా స్టోరీలో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చాలా మంది డిఎం చేస్తున్నారు, డైట్ గురించి కూడా మాట్లాడండి, మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము, మేము స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పి. చాలా హ్యాపీ. పర్టికులర్గా ఒక 12 మెంబర్స్ మాత్రం వాళ్ళు ఆ రోజే స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కొంతమంది, అండ్ అలాగే ఇక్కడ మా నైబర్స్లో కొంతమంది. చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కరు రెస్పాండ్ అయినా చాలు అని నేను సంతృప్తి పడదాం అనుకున్నాను. అలాంటిది చాలా మెసేజెస్ వచ్చాయి. మంచి కంటెంట్ని సెలెక్ట్ చేసుకున్నామని నాకు సజెషన్స్ ఇచ్చారు. అండ్ 12 మెంబర్స్ స్టార్ట్ చేశారు కూడా. చాలా హ్యాపీ. కొంచెం ఎవరన్నా ఒక్కరిద్దరు అడిగితేనే ఎక్కువ రీసెర్చ్ చేసి వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటాను. అలాంటిది ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకా ఒళ్ళు జాగ్రత్తగా మంచిగా రీసెర్చ్ చేసి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే వర్కౌట్స్ గురించి తెలుసుకున్నప్పుడు డైట్ గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. వర్కౌట్ ఎంత ఇంపార్టెంటో దానికంటే డబుల్ ఇంపార్టెంట్ ఈ డైట్ అనేది. సో దాని గురించి కంప్లీట్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయి, కాకపోతే మీరు వీడియోని ఫుల్గా చూస్తున్నారు, బట్ లైక్ మాత్రం చేయట్లేదు. మీ 1 లైక్ నా గోల్ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసిన తర్వాత వీడియోని ఫుల్గా చూడండి. వర్కౌట్ డైట్ ఎందుకు ఈ రెండిట్ల గురించి ఎంతలాగా మీరు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు, ఎందుకు తెలుసుకోవాలి అని అన్నట్లయితే, వర్కౌట్ హస్బెండ్ అనుకోండి, ఈ డైట్ వైఫ్, ఈ రెండు సక్రమంగా మంచి ప్లానింగ్తో ఉంటేనే కదా సాగుతుంది జీవితం ప్రాపర్గా. సో అలాగే వర్కౌట్ డైట్ కూడా రెండు కలిపి ప్రాపర్ వేలో మీరు ముందుకు తీసుకెళ్ళినట్లయితే మీరు హెల్తీగా ఫిట్గా ఉంటారన్నమాట. నాకు తెలియకుండా నేను ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, బట్ ఐ హోప్ నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వర్కౌట్ డైట్ రెండు సమపాలంగా కాదు, డైట్కి కొంచెం ఎక్కువ మీరు ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా మీరు అనుకున్న గోల్స్ చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ మీరు ఒక 40% చేశారనుకోండి, 60% డైట్కి ఇవ్వండి ప్రయారిటీ. మనం తీసుకునే ఆహారం బట్టే మన బాడీ రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి మంచి రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. సో మీకు ఒక థాట్ వచ్చి ఉండాలి, మన యూట్యూబ్లో చాలా డైట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి కదా, కొన్ని 100 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్కి నీ వీడియోస్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆ వీడియోస్కి నా వీడియోస్కి డిఫరెన్స్ మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నా వీడియో గొప్ప తురుము తోపు అని నేను చెప్పుకుంటే బాగోదు కదా, చాలా చండాలంగా ఉంటుంది. వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూసి మీరే డిసైడ్ చేయండి డిఫరెన్స్ ఉందా లేదా అన్నది. సో లైక్ లాస్ట్ వీడియో వర్కౌట్స్ వీడియో నేను ఎలా టాపిక్ వైజ్ డిస్కస్ చేశానో, సో ఈరోజు డైట్ వీడియో కూడా నేను అదే విధంగా టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ డైట్ గురించి మాట్లాడాలి అంటే, అసలు డైట్ అంటే ఏంటి? ఒక మనిషి కానీ జంతువు కానీ ఎవ్రీడే దినచర్య చేయడం లేదా విశ్రాంతి కామ్గా ఏ వర్క్ లేకుండా రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడైనా సరే మనము శ్వాస ప్రక్రియ జరుగుతుంది. అండ్ మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా, దీనికంటూ కొన్ని క్యాలరీస్ కావాలి. ఆ క్యాలరీస్ కోసమే మనం ఫుడ్ తింటూ ఉంటాం. ఆ తీసుకునే ఫుడ్ ఆహారాన్ని మనం డైట్ అంటాం. ఈ డైట్లో ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా తగ్గించుకొని తిన్నా ఫాస్టింగ్ చేసినా అలా మనం తీసుకునే క్వాంటిటీ బట్టి రకరకాల డైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఇంకొంచెం క్లియర్గా దీని గురించి తెలుసుకుందాం. వర్కౌట్స్లో టైప్స్ ఉన్నట్టు డైట్లో కూడా రకరకాలు ఉంటాయా? ఆబ్వియస్గా ఉంటాయి. డైట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్.
బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం రోజు మొత్తంలో ఏ ఆహారం అయితే తీసుకుంటున్నామో, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, స్నాక్స్, డిన్నర్, ఇలా ఒక్కొక్కరు 3 మీల్, 4 మీల్, 5 మీల్, 6 మీల్ అలా తీసుకుంటూ ఉంటాం కదా. ఈ తీసుకునే అన్ని మీల్స్లో సమానంగా అన్ని పోషక విలువలు కలిగిన పదార్థాలను మనం తీసుకుంటున్నట్లయితే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే జంక్ ఏమి కాకుండా అంత మంచి ఫుడ్ అంతా ప్రాపర్ క్వాంటిటీలో కనుక తీసుకుంటున్నట్లయితే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి వెయిట్ లాస్ డైట్. ఈ వెయిట్ లాస్ అనే నేమ్లోనే ఉంది, మనం వెయిట్ లాస్ అవ్వడానికి చేసే డైట్. అంటే ఇందులోనే చాలా రకాలు ఉంటారు. కొంతమంది ఆల్రెడీ రెడ్యూస్ అయ్యి ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికో, లేక ఓవర్ వెయిట్ని వాళ్ళ ఏజ్కి తగ్గ వెయిట్కి రావడం కోసమో, సో వాళ్ళు ఎంత తినాలో అంతకన్నా కొంచెం తగ్గించి తింటే దాన్ని వెయిట్ లాస్ డైట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ డైట్. ఈ మెడికల్ డైట్ ఏంటి అంటే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా డాక్టర్సే సజెస్ట్ చేస్తారు. మీకు డయాబెటిక్ ప్రాబ్లం ఉంది, లేక మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఇలా మీ ప్రాబ్లమ్స్కి తగ్గట్టు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినచ్చు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదని వాళ్ళే మెన్షన్ చేసి వాళ్ళే మనకి డైట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో డాక్టర్ అడ్వైస్ ద్వారా చేసే డైట్ని మనం మెడికల్ డైట్ అంటాము. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజియన్ డైట్. ఇది ఏంటంటే నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం కార్తీక మాసం వస్తే ఫాస్టింగ్ ఉంటూ ఉంటాం, అండ్ ముస్లిం వాళ్ళు రంజాన్ సీజన్ వస్తే వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. సో బేస్డ్ ఆన్ మన కల్చర్ ప్రకారం ఏ సీజన్స్ బట్టి, ఏ పండగలు బట్టి మనం ఫాస్టింగ్ ఉంటామో, మేబీ దాన్ని ఈ రిలీజియన్ కల్చరల్ డైట్ అంటారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ చేయండి కమెంట్స్లో. ఇవి టైప్స్ ఆఫ్ డైట్స్. ఇప్పుడు నేను ఒక 4 టైప్స్ ఆఫ్ డైట్స్ చెప్పాను కదా. ఇవి కాకుండా ఇప్పుడు మార్కెట్లో కొత్త ఐటమ్స్, కొత్త ఫోన్లు వచ్చినట్టు కొత్త కొత్త డైట్లు కూడా చాలా చాలా రకాలు వచ్చేస్తున్నాయి. డైట్, లిక్విడ్ డైట్, ఇవి మీకు మీ హెల్త్ ప్రకారం మీ బాడీ కండిషన్ బట్టి డాక్టర్ సజెషన్ తీసుకుంటేనే తప్ప వీడియోస్ చూసి కానీ, ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లు చూసి కానీ ఇలాంటి డైట్లు మీరు కనుక చేస్తే, రీసెంట్గా ఒక అమ్మాయి కేరళనే అనుకుంటున్నా, లిక్విడ్ డైట్ చేసి చనిపోయారంట. సో ఇలాంటివి మీరు వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. అందుకోసమే నేను ఈ వీడియో చేయాలనుకున్న ముఖ్య ఉద్దేశం. నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్స్ కనుక మీరు క్లియర్గా వినండి, లేక మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పేటప్పుడు బుక్లో రాసుకోండి. మీ డైట్ని మీరే ఈజీగా డిజైన్ చేసేసుకుంటారు ఎవ్వరి సహాయం లేకుండా. ఖచ్చితంగా నేనైతే దానికి ఏమంటారు నమ్మకం నేను మీకు అది ఇస్తున్నాను. సో ఈ ఓమాడ్ డైట్ గురించి, లిక్విడ్ డైట్ గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయదలుచుకోలేదు. రానున్న వీడియోస్లో వాటి గురించి మాట్లాడతాను. అవి ఎంతవరకు కరెక్ట్, మనం చేయొచ్చా లేదా అన్నది స్టిల్ నేను నా రీసెర్చ్ ప్రాసెస్లో ఉన్నమాట వాటి గురించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైట్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ ప్రాబ్లం వచ్చాక చేయాలి. డైట్ ఎందుకు చేయాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసినట్లయితే, మనం ఒక ప్రాపర్ హెల్దీ వేలో లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దానికి క్రూషియల్ రోల్ ప్లే చేసేది మన డైటే. ఇష్టం వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా ఏం పెడుతున్నామో మన బాడీకి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తిన్నాం అనుకోండి, మనం పోతే ఇంకా లైఫ్ ఏముంటుంది చెప్పండి. మన దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది, తిని కూర్చున్నా తరగని ఆస్తుంది, కానీ మీ దగ్గర ఆరోగ్యం లేదు. ఏం చేసుకుంటారు ఆస్తిని? ఏం చేసుకోలేం కదా. మన సేవింగ్స్ని అట్లీస్ట్ మనం ఎంజాయ్ చేయాలన్నా మనకి మంచి హెల్త్ ఉండాలి. సో హెల్త్ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసమే మంచిగా ప్రాపర్ డైట్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్రాపర్గా డైట్ చేస్తే మనకి ఎన్ని యూజెస్ ఉంటాయో నేను చెప్తాను, వినండి. హెల్తీ వెయిట్ని మెయింటైన్ చేయొచ్చు. మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఎప్పటికీ ఎవరికి అలా రాలేదు. సో మనం ఎప్పుడు త్రూ అవుట్ డే ఆర్ త్రూ అవుట్ లైఫ్ టైం మనం ఎనర్జెటిక్గా ఉండాలి అంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్గా వర్కౌట్ చేస్తూ ఉండాలి. సో ఇవి ప్రాపర్గా చేస్తున్నట్లయితే మనకి ఎనర్జీ ఎప్పుడు బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. క్రోనిక్ డిసీజెస్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు, లైక్ డయాబెటిక్స్ కానీ, లేదా బీపీ ప్రాబ్లం ఉన్న, థైరాయిడ్, పీసీఓడి. థైరాయిడ్ కంప్లీట్గా పోదు, బట్ దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్నమాట, ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ వర్కౌట్ చేసినట్లయితే. సో అలా
క్రానిక్ డిసీజెస్కి ఫుల్ స్టాప్ పెట్టామంటే మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు, మీరే ఒకసారి ఆలోచించండి. అండ్ ఆ తర్వాత మన ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈవినింగ్ కొంతమంది ఫుడ్డీస్ అంటే ఇంతకుముందు నేను కూడా ఈవినింగ్ అయితే మందు బాబులకి నోరు పీకేసినట్టు నాకు పీకేసేది అనమాట. ఎందుకంటే పానీపూరి తినేయాలి ఈరోజు, ఎలాగన్నా 2 ప్లేట్లు తినేయాలి, 2 ప్లేట్లు పానీపూరి తినేసాక ఇంకో ప్లేట్ సూకాపూరి తినేయాలి, ఇలా ఆలోచించుకునేదాన్ని. సో ఎప్పుడైతే హెల్తీ లైఫ్ స్టైల్కి చేంజ్ అయ్యానో నాకు అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూయే లేదు. నేను గట్టిగా చెప్పాలంటే పానీపూరి తిని 1.5 year పైగానే అవుతుంది. సో అంత స్ట్రాంగ్గా నా మైండ్ మారిపోయింది అన్నమాట. సో ఎలాగ ఆ టైం అయితే మనం ఈ జంక్ ఫుడ్ తినాలని ఉంటామో, అదే విధంగా మన బాడీకి గనక మినరల్స్, వైటమిన్స్ గనక ప్రాపర్ వేలో ఎవ్రీడే క్రమం తప్పకుండా పంపించినట్లయితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా 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 స్ట్రాంగ్గా పిల్లర్లా బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత మెంటల్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనకి చూడండి, స్ట్రెస్ లెవెల్స్, చాలా మంది ఇప్పుడు వర్క్ ఎన్ని అవర్స్ చేస్తున్నాము, ఏదో ఒక వర్క్, ఫాస్ట్ రన్నింగ్ వరల్డ్లో మనం ఉన్నాము. సో ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఎక్స్టర్నల్గా స్ట్రెస్ ఉంది, ఇంటర్నల్గా మనం బ్యాడ్ ఫుడ్ పంపించి ఇంకా స్ట్రెస్ని పెంచుకోగలుగుతామా? లేదు కదా. సో మంచి డైట్ చేసినట్లయితే మన స్ట్రెస్కి, మెంటల్ హెల్త్కి కొంచెం కంట్రోల్ చెప్తామన్నమాట. సో పీస్ఫుల్గా మైండ్ ఉంచడానికి ట్రై చేస్తాము. బ్యాడ్ ఫుడ్ తింటే మన డైజెషన్ బ్యాడ్గా ఉంటుంది, గుడ్ ఫుడ్ తింటే మన డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది. నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, నాకు ఏమంటారు తేనుపులు ఎక్కువగా వస్తున్నాయి, నాకు బాంబులు గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇలా రకరకాల సమస్యలు అందరికీ ఉన్నవే. పొద్దున్నే ఎవరికన్నా సుప్రభాతంతో డే స్టార్ట్ అవుతే కొంతమంది ఇంట్లో మార్నింగే బాంబు సౌండ్లతో స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఎందుకు? ఏ ఆర్డర్లో తింటున్నాం, ఏం తింటున్నామో తేడా తెలియకుండా తిన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఆబ్వియస్గా వస్తుంది. సో అందుకోసమే ప్రాపర్ డైట్ చేస్తే గుడ్ డైజెషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్న మేజర్ ఇష్యూ స్కిన్ అండ్ అలాగే హెయిర్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా పెద్ద సమస్యగా నవేడేస్లో మారిపోతున్నాయి. సో మనం కనుక ప్రాపర్గా వాటర్ ఇంటేక్ పెట్టి మంచి ఫుడ్ తింటున్నట్లయితే ఈ 2 ప్రాబ్లమ్స్కి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు అన్నమాట. సో ఇన్ని క్రమంగా అన్ని ఆర్డర్లో చేసినప్పుడు ఆబ్వియస్గా మజిల్, బోన్ స్ట్రెంత్ బాగుంటుంది అండ్ అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది, మనకు వస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మంచిగా తినడానికి మనకి ఏంటి ప్రాబ్లము? తింటున్న వారి గురించి అయితే నేనేం మాట్లాడలేదు, తినని వాళ్ళ గురించి అయితే మీ హెల్త్ కోసమే కేర్ తీసుకోమనేది. పక్కింటి వాళ్ళ కోసమో పొరిగింటి వాళ్ళ కోసమో కాదు, మీరు సంపాదించింది మీరు మీ హెల్త్ కోసం ఇన్వెస్ట్ చేసుకొని మంచిగా తినండి. తిండే కదా మంచిగా తినమనేది, మాకేమన్నా డబ్బులు ఏమంటున్నామా? కాదు కదా. మీకోసం, మీ గురించి, మీ దేహం ఏమంటారు, ఏదో సినిమాలో అంటారు, మన శరీరం ఒక దేవాలయం లాంటిది అని చెప్పి. సో ఈ దేవాలయాన్ని మంచిగా కాపాడుకోమని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డైట్ ఎప్పుడు చేయాలి? డైట్ ఎప్పుడు చేయడం ఏంటండి? ఇదేమన్నా శుభకార్యమా? ముహూర్తం చూసుకొని మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయడానికి కాదు కదా. ఎనీ టైం మీరు ఇప్పటికిప్పుడు నా వీడియో చూసాక కూడా మీరు ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేయాలనుకుంటే ఆ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఎలాంటి మంచి ముహూర్తాలు, రాహుకాలము, సో ఏంటిది మంచి గడియలు ఇలాంటివి ఏమి ఉండవు. పంతులు గారు కూడా అవసరం లేదు. మీరు మీకోసం మంచిగా చేయాలనుకున్నప్పుడు అది ఏ టైంలోనన్నా స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్, ఏ ప్రాబ్లం వచ్చాక డైట్ చేయాలి? ఏ ప్రాబ్లం రావడం ఏంటండి? ఏమో సామెత ఉంటుంది కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది. ఏదైనా అయితేనే చేస్తామా? కాదు కదా. ముందుగా చేస్తూ ఉంటే మనకి ఏం కాకుండా ఉంటుంది. ఏంటి డైట్ చేసేస్తే ఇంకేమీ రావా? అసలు మనం అంత పర్ఫెక్ట్గా ఉంటామంటే వస్తాయి, కానీ ప్రాణం పోయేంత రావు. సో ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీకు ప్రాణాలు పోయేంత జబ్బులు ఎందుకు వస్తాయండి? రావు. నన్ను నమ్మి స్టార్ట్ చేయండి. డైట్ అంటే ఓ పొలవమని స్ట్రిక్ట్ డైట్, 1 గ్లాసు వాటరు లేదా 1 చెంచా ఫుడ్ ఇలా తినమని నేను చెప్పట్లేదు. మంచి వేలో ఏ టైంలో ఏం తీసుకోవాలో అవి చేయమని చెప్తున్నాను. సరే అమ్మా, నువ్వు చాలా చెప్పావు, ఈ టైంలో అది తినాలి ఇది తినాలని. అసలు ఇంతకీ ఏ ఫుడ్ తినాలి, ఏ టైంలో ఎంత ఏం తినాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఉన్నాను కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ కూడా అదే.
సో మనం డైట్లో టైప్స్ తెలుసుకున్నాము అండ్ అలాగే యూజెస్ తెలుసుకున్నాము, ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చో కూడా మీకు ఒక అవగాహన వచ్చేసింది. సో అసలు మనం ఈ డైట్స్ కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయాలా, లేక ఏదైనా డైటీషియన్కి మనీ పే చేయాలా, మా దగ్గర అంత బడ్జెట్ లేదే, మేము ఎవ్రీ మంత్ మాకు వచ్చేది ఇంటికే సరిపోతుంది, ఎక్స్ట్రా వాటికి పెట్టలేము, కానీ మాకు డైట్ చేయాలని ఉంది, ఫిట్గా ఉండాలని ఉంది అంటే ఎస్, ఈ వీడియో మీకోసమే, మీలా అలా ఆలోచించే వాళ్ళ కోసమే. సో మన డైట్ని మనమే ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలా తెలుసుకునే ముందు, యూజువల్గా సౌత్ ఇండియన్స్ అంటే మనం అందరం మంచి ఫ్లేవర్ ఫుడ్కి, మసాలాలకి, రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఉన్నాము, ఉంటాము కూడా. అది మనకి ఏమంటారు స్వతహాగా వచ్చింది. మనది మనం వదిలేసుకొని ఏది చెయ్యలేము. మనది కాకుండా వేరే దేశాల డైట్ ఏది చేసినా మన బాడీకి, మన చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పులకి మనకు అది సెట్ కాదు. సో సెట్ కానప్పుడే మనకి వేరే కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, మనకు ఉప్పు కారం ముక్క ముద్ద అన్నీ సమపాలంగా వెళ్ళాలి, కరెక్ట్ వెళ్ళాలి. దానికి అనుగుణంగానే మనం డైట్ని డిజైన్ చేసుకోవాలి. సో డైట్ని డిజైన్ చేసుకునే ముందు నేను ఒక 3-4 పదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3-4 పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. కావాలంటే పేపర్ మీద రాసుకోండి. ఈ 4 గురించి మీకు ప్రాపర్ అవగాహన వచ్చిందంటే మీరు ఏ డైటీషియన్ని అప్రోచ్ అవ్వక్కర్లేదు, ఏ మేడమ్స్ని, ఏ సర్స్కి మీరు వేలకు వేల డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్సే మనం హెల్తీగా ఉండాలన్నా లేక అనారోగ్యం పాలవ్వాలన్నా అన్నిటికీ మూల కారణం ఈ కార్బోహైడ్రేట్సే. సో ఇప్పుడు ఈ డైట్ అనేది మనం ఒక సినిమా కింద చూసుకుందాం. ఈ సినిమాలో నేను ఈ కార్బోహైడ్రేట్స్ని విలన్ అని చెప్తా. అంటే మరీ అంత క్రూషియల్ విలన్ కాదు, ఒక ఇంటర్వెల్ వరకు విలన్ లా పనిచేస్తుంది, ఇంటర్వెల్ తర్వాత కొంచెం మంచిగా మారడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో ఈ కార్బోహైడ్రేట్స్లో ఏమేమి ఉంటాయి, రైస్, ఓట్స్, మిల్లెట్స్, వీట్, జోవర్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్కి చెందినవే. ఓకే, కార్బోహైడ్రేట్స్ అంటే అందులో ఏముంటాయో మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి హీరో ప్రోటీన్. ఏంటి? ప్రోటీన్. ఈ ప్రోటీన్ గురించి మీరు కనుక బాగా అర్థం చేసుకున్నట్లయితే మనకు సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అన్నమాట. సో ఈ ప్రోటీన్లో ఏమేమి ఉంటాయి? ఎగ్స్, చికెన్, పన్నీర్, టోఫు, పప్పులు అంటే రాజ్మా, సోయా చంక్స్, మిల్ మేకర్లు అంటాం కదా. సో ఇవన్నీ ప్రోటీన్ అన్నమాట. ఈ ప్రోటీన్కి హీరో అనే బిరుదు ఎందుకు ఇచ్చాను అంటే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, హెల్తీగా ఉండాలన్నా ఈ హీరో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో హాఫ్ విలన్ గురించి తెలుసుకున్నాం, హీరో గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా థర్డ్ వచ్చేసి ఆయిల్ని ఇంకా మనం ఏమనొచ్చు అంటే గుడ్ ఫ్యాట్స్ అనొచ్చు. ఈ గుడ్ ఫ్యాట్స్లో రిఫైన్డ్ ఆయిల్, పూరీలు, బజ్జీలు ఇలాంటివి కాకుండా లెస్ ఆయిల్ ఫుడ్స్ తినాలి. ఆ లెస్ ఆయిల్ ఫుడ్స్కి మనం ఏం ఆయిల్ యూస్ చేయాలంటే నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, ఇంకా కొబ్బరి నూనె కానీ ఇలాంటివి కనుక యూస్ చేస్తున్నట్లయితే మనం హెల్దీ వేలో ఆయిల్ కొంచెం క్వాంటిటీ తగ్గించి తిన్నట్లయితే మంచి హెల్దీగా ఫిట్గా ఉంటాం. ఈ ఆయిల్కి ఏం రోల్ ఇద్దాం? హీరోయిన్ ఇద్దాంలే. ఆయిల్ కూడా క్రమంగా ఎంత వాడాలో అంత స్టోరీకి తగ్గట్టు మనం వాడితే గనక మనం ఫిట్గా ఉంటాం. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి నట్సేనండి, చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా నేను అన్ని 3 పూట్ల చక్కగా అన్నీ తింటున్నాను, టిఫిన్, లంచ్ అన్ని క్వాంటిటీలు తగ్గించి అంటే నట్స్ కనుక మీరు యాడ్ చేసుకోకపోయినట్లయితే మీ స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ అవే. మీరు కనుక మీ డైట్లో డ్రై ఫ్రూట్స్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది, మీ ఫేస్ హెల్దీగా ఉంటుంది, గ్లోయిగా ఉంటుంది, షైనీగా ఉంటుంది, ఇంకా అన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట. సో సినిమాలో కాన్సెప్ట్స్ రోల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్కి ఏమి ఇస్తానంటే బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఐదర్
హీరోకి కానీ లేదా హీరోయిన్కి కానీ, సో ఆ క్యారెక్టర్ ఇస్తాను. సో ఈ 4 వాటి గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మన మీల్ ప్లేట్ ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, హైడ్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన సినిమాల్లోని ట్విస్ట్ పార్ట్లు ఉంటాయి కదా, స్టోరీ టర్నింగ్ పాయింట్స్ అలాగా. సో ఇప్పుడు మన సినిమాలో టర్నింగ్ పాయింట్, ఈ డైట్లో టర్నింగ్ పాయింట్ ఏంటి, అసలు డైట్ మన బాడీకి ఎలా ఉంటే మనం డైట్ వెయిట్ గెయిన్కా వెయిట్ లాస్కా మనం అసలు ఎలా ఉన్నామో బాడీ కండిషన్ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ టర్నింగ్ పాయింట్ గురించి తెలుసుకోవాలి. అదే ఎలివేషన్ ఉండాలన్నమాట దీనికి. బిఎంఆర్. మాకు సిఎంఆర్ అంటే తెలుసు, ఈ బిఎంఆర్ అంటే ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, బిఎంఆర్ గురించి తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు, తెలియని వాళ్ళ కోసమే ఇంత ఎలివేషన్ ఇచ్చాను నేను. ఓకే, అంటే బేసిల్ మెటబాలిక్ రేట్. ఈ బేసిల్ మెటబాలిక్ రేట్ ఏం చేస్తుంది మనకి శ్వాస తీసుకోవడానికి, హార్ట్ బీట్ కొట్టుకోవడానికి అంటూ కొన్ని క్యాలరీస్ అవసరం మనం మన డైలీ దినచర్య చేయాలి అంటే. సో ఆ క్యాలరీస్ మనకి ఎంత సరిపోతున్నాయో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ బిఎంఆర్ని యూజ్ చేస్తాం అన్నమాట. మనకు కావాల్సిన క్యాలరీస్ మనం తింటున్నామా లేదా, మన ఏజ్కి తగ్గట్టు మనం ఎంత క్యాలరీస్ తీసుకోవాలి క్యాలిక్యులేట్ చేయడానికి ఈ బిఎంఆర్ని యూజ్ చేస్తాం. అసలు ఈ బిఎంఆర్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, పర్ డేకి మీరు కావాల్సిన క్యాలరీస్ తింటున్నారా లేదా మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీరు సరిపడిన క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నారా తక్కువ తీసుకుంటున్నారా మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లేదా మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, బ్యాలెన్స్ వెయిట్లో ఉండాలన్నా ప్రతిదానికి మనకి బిఎంఆర్ఏ హెల్ప్ అవుతుంది అన్నమాట. సో బిఎంఆర్ లేదే ఏ డాక్టరు ఏ డైటీషియన్ ఎవ్వరు ఏది చేయరు. సో దీని గురించి మనకి నాలెడ్జ్ లేకపోతేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు పే చేసి నేను ఎలా ఉన్నాను ఏంటి పరిస్థితులు అదంతా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అసలు ఈ బిఎంఆర్ని యూజ్ చేసి మనం ఎలా క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే మీ బిఎంఆర్ టెస్ట్ ఇంట్లో చేయాలి అనుకుంటున్నారు అనుకో, మీ హైట్, మీ ఏజ్, మీ జెండర్, ఈ 3 మీరు మనకి ఆన్లైన్లో బిఎంఆర్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. గూగుల్లో మీరు టైప్ చేస్తే చాలా క్యాలిక్యులేటర్స్ వస్తాయి. అందులో కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, ఏజ్, హైట్, మీ జెండర్. సో ఇవి కనుక ఇచ్చినట్లయితే మీ ఏజ్కి మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో మనకు అక్కడ రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ 1500 క్యాలరీస్ పర్ డే మీ ఏజ్కి తినాలి అని కనుక క్యాలిక్యులేటర్లో వచ్చినట్లయితే, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఆ 1500లో 500 క్యాలరీస్ని లెస్ చేసి పర్ డేకి మీరు కేవలం 1000 క్యాలరీసే ఫుడ్ తిన్నారు అనుకోండి, దాన్నే క్యాలరీ డెఫిసిట్ డైట్ అంటారు. క్యాలరీ డెఫిసిట్ డైట్ చేస్తేనే మనం వెయిట్ లాస్ అవుతాం. అంటే మనం తినాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి క్యాలరీస్ని తినమాట. అదే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నారు అనుకో, దాన్ని క్యాలరీ సర్ప్లస్ అంటారు. ఈ 1500 క్యాలరీసే తినాలి అని మీకు బిఎంఆర్ క్యాలిక్యులేషన్లో వచ్చింది అనుకో, దానికి ఇంకొన్ని 500 క్యాలరీస్ యాడ్ చేసుకొని ఎక్కువ క్యాలరీస్ ఫుడ్ తినాలన్నమాట. సో దాన్ని ఏమంటారు, క్యాలరీ సర్ప్లస్ అంటారు. అదే మీరు బ్యాలెన్స్ వెయిట్ని మేనేజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకో, మీ బిఎంఆర్ వాల్యూ ఎంత వచ్చిందో అంతే హెల్తీ వేలో తీసుకుంటే మీరు వెయిట్ బ్యాలెన్స్ చేస్తారన్నమాట. సో క్యాలరీ డెఫిషియట్ అంటే వెయిట్ లాస్ కోసం, క్యాలరీ సర్ప్లస్ అంటే వెయిట్ గెయిన్ కోసం, బ్యాలెన్స్ వెయిట్ అంటే మీరు వెయిట్ని ఎంత ఉన్నారో అంతే మెయింటైన్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, గుడ్ ఫ్యాట్స్, నట్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో యూజువల్గా మన సౌత్ ఇండియన్స్ ఏం తీసుకుంటాము, ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు ఇవన్నీ ఇలా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇడ్లీ అనుకో ఒక 5 ఇడ్లీస్ తింటున్నాను అనుకోండి, ఆ 5 ఇడ్లీని కాస్త 2 ఇడ్లీస్ చేయండి. ఈ 2 ఇడ్లీస్తో పాటు సాంబార్ పెట్టుకోండి విత్ ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్. దాని పక్కన 2 ఎగ్స్ పెట్టుకోండి. అండ్ అది ఎగ్స్ ఏంటి, ప్రోటీన్. అండ్ దాని పక్కన నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోండి. ఈ ఇడ్లీ క్వాంటిటీ తగ్గించడం వల్ల
మనం ఏం చేసాం, ఈ విలన్ క్యారెక్టర్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించాం. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఇంక్రీజ్ చేసాం, అంటే ఫైబర్, ఇంకా ఇందులో ఏముంటాయి, ఇందులో కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆ తర్వాత నట్స్ని కూడా యాడ్ చేసాము. ఈ కుకింగ్ యూస్ చేయడానికి గుడ్ ఫ్యాట్ ఆయిల్స్ని యూస్ చేసుకోండి, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, సెసమే ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ ఇలా. సో ఈ విధంగా మీరు ప్లేట్ని డిజైన్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, నట్స్ ఇలా అన్ని మిక్స్డ్ ఉండేలాగా క్వాంటిటీని తగ్గించి చేసుకుంటే అది వెయిట్ లాస్ మీల్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే మీల్లో మీరు ఆ 5 ఇడ్లీస్ ఉంచుకొని ఎక్స్ట్రా 2 more ఎగ్స్ యాడ్ చేసుకొని తింటే అది వెయిట్ గెయిన్ డైట్ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ కూడా అంతే, మీరు ఏదైతే తింటున్నారో దాన్ని తగ్గించుకొని నేను చెప్పిన పోర్షన్స్లో ఏముండాలి, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, లంచ్ టైంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ కూడా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేట్ అనుకోండి, ప్లేట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఇట్ సైడ్ మొత్తం వెజిటేబుల్స్ పెట్టండి, ఈ సెకండ్ పార్ట్ని మళ్ళీ 2 పార్ట్స్ చేయండి. ఒక సైడ్ కార్బోహైడ్రేట్స్ పెట్టండి, ఇంకొక సైడ్ ప్రోటీన్ పెట్టండి, మీ డైట్ మీల్ రెడీ. ఈవెన్ నైట్ కూడా అంతే, మీరు ఏ మీల్ తీసుకున్నా అందులో కార్బోహైడ్రేట్స్, ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్, గ్రీనీ వెజిటేబుల్స్ అండ్ అలాగే ప్రోటీన్. సో మీకు తగ్గట్టు ఏ ప్రోటీన్ నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి మీ డైట్ మీల్ మీరు ప్రిపేర్ చేసుకోలేరా మీ టేస్ట్ బడ్స్కి తగ్గట్టుగా? సో దీనికోసం కోచ్లకి వెళ్ళాల్సిన అవసరమా, లేక ఆ వీడియో ఈ వీడియో చూడడం అవసరమా? లేదు కదా. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను నా వీడియో త్రూ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో ఇంకొంచెం క్లారిటీగా ఈ మీల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఏమేమి ఐటమ్స్ని మనం యాడ్ చేసుకోవాలో క్లియర్గా ఆ ఐటమ్స్ తీసుకొచ్చి నేను చూపించబోతున్నాను. సో అప్పుడు మీకు ఇంకా ప్రాపర్ నాలెడ్జ్ వస్తుందని అనుకుంటున్నాను. లైక్ లాస్ట్ వీడియో మీరు నన్ను ఎలా ఆదరించి ఫుల్ సపోర్ట్ చేశారో ఈ వీడియోని కూడా మీరు అలాగే చూస్తారనుకుంటున్నాను. ఇక్కడ వరకు వీడియో ఎండింగ్ వరకు వచ్చారంటేనే దాని అర్థం నా వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి. సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి ఆబ్వియస్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. నేను ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. Bye bye.